వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. అన్నా ఏం కాదు కదా? అరే సప్పుడు చేయకు, మనోళ్ళు మ్యాటర్ క్లియర్ చేస్తారు. నువ్వు మందు కొట్టు. ఏ పోరి, ఏం చూస్తున్నావు? నీ పని కానీ. చెప్పి చెప్పి విసిగిపోయాను. ఇక భరించడం నా వల్ల కాదు. నువ్వు నన్ను లవ్ చేస్తావా లేదా చెప్పు. లేదంటే నా చావు కారణం విజయ్ అని లెటర్ రాసి మరీ చేస్తాను. అప్పుడు కుదురుతుంది నీ తిక్క. నేను అరుస్తున్నాను, నీకు వినపడుతుందా లేదా? ఆడదాని ఉసురు తగిలిన ఏ మగాడు బాగుపడ్డు, నాశనం అయిపోతాడు. అయినా నన్ను వద్దంటానికి ఒక్క కారణం చెప్పు. నిన్నే ఒక్క కారణం చెప్పు ప్లీజ్. అందం లేదా, ఫిగర్ లేదా, ఫ్యాన్స్ ఫాలోయింగ్ లేదా? నీకన్నీ ఎక్కువే. నీకు దండం పెడతాను, నన్ను వదిలే. మరి ఎందుకని? విజయ్ జస్ట్ సే ఎస్ ఆర్ నో. విజయ్ ప్లీజ్, నో అని మాత్రం చెప్పకు. నువ్వు లేకుండా నేను బతకలేను. సారీ, ఐ డోంట్ నో. హే మెంటల్ కేస్, నీకెన్నిసార్లు చెప్పాను మనకి లవ్ కంటే కెరీర్ ముఖ్యమని. ముందు నువ్వు కమిట్ అయిన పిక్చర్స్ కంప్లీట్ చేయి, తర్వాత ఆలోచిద్దాం, సరేనా? రియల్లీ? ఎస్. తర్వాత మాట తప్పకూడదు. మాట తప్పను. షార్ట్ పెట్టారంటే 100 డేస్ గ్యారంటీ. పర్ఫెక్ట్, అంతే. సార్ సార్, పొద్దునొచ్చింది హీరోయిన్ కాదంట, TV9 రిపోర్ట్ అంట. టీవీలో మీ భాగవతం మొత్తం చూపిస్తున్నారు. మీరు ఇక్కడ ఉండడం చాలా డేంజర్. మీరు ఎక్కడికైనా పారిపోండి.
అలా ఉండడానికి వీల్లేదే. కట్ చేస్తే వీరికి చేసేది ఏం లేదు. ఆల్రెడీ టీవీలో ప్రసారం అయిపోయింది. పారిపోండి పారిపోండి. పరవయ్యా పద. ఎక్కడికి పోతున్నారు? ఎవరా ప్రొడ్యూసర్, ఎవరా డైరెక్టర్? మిమ్మల్ని నేను అడుగుతుంది, చెప్పండి సార్. మర్యాద చెప్పండి. పోరాడు. మీ భాగవతం అంతా టీవీ 9లో చూసాను రా. లాఠీలతో కాదు సార్, ఈయన యాళ్ళని చెల్లయ్యేసి కుమ్మేయండి. సినిమాలు తీస్తాం, వేషాలు ఇస్తామని చెప్పి అమ్మాయిలను మోసం చేసే వాళ్ళకి ఇదే గతి. తస్మాత్ జాగ్రత్త. అబ్బా! వాళ్ళ తిక్క బాగా కుదిరింది. మళ్ళీ ఇలాంటి పని చెయ్యనే చెయ్యరు. దివ్య, రియల్లీ యు ఆర్ గ్రేట్. లేదమ్మర్, నీ హెల్ప్ లేకపోతే ఆ వెదవులకు బుద్ధి చెప్పలేకపోయేదాన్ని. రియల్లీ యు ఆర్ గ్రేట్. నువ్వు నాకు చాలా హెల్ప్ చేసావు అమర్. థ్యాంక్ యూ. నువ్వు రియల్ హీరోవి. వెళ్దాం. షటప్. అసలు ఏమనుకుంటున్నారా నువ్వు? నేను చెప్పింది చేస్తాను, చేయగలిగిందే చెప్తాను. వాడేదో అన్నాడని, వీడేదో వాగాడని అనవసరమైన టాపిక్స్ నాకు వద్దు. కట్ కట్ కట్. బ్రహ్మాండంగా చేశారు. Thank you, sir. థ్యాంక్ యూ. వెరీ గుడ్ అమ్మా, డైలాగ్ బాగా చెప్పావు. కంగ్రాచులేషన్స్. మీరు చెప్పే డైలాగ్ లో ఇది ఎంత సార్? నో 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 నో. న్యూ ఆర్టిస్టు, అది ఫస్ట్ టేక్ లో ఓకే చేయడం అంటే మాటలు కాదు. వెల్ డన్, కీప్ ఇట్ అప్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. డైరెక్టర్ కిరణ్ మాట నిలబెట్టాడు, ఆయన మాట నువ్వు నిలబెట్టావు. విష్ ఆల్ ద సక్సెస్. నువ్వు ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాను. తప్పకుండా సార్. ఓకే అమ్మా, మరి నేను వస్తాను. షార్ట్ రెడీ అయింది. ఓకే, బాయ్. బాయ్ సార్. బాయ్ మేడం. ఏందిరా ఆ హీరో గడు ఇంకా రాలేదు? ఈ పోరిని చూస్తుంటే ఐస్ క్రీమ్ కిలో లెక్క తినేస్తుంది. అసలు వస్తుందంటవా? అంకుల్, ఇంకో కోన్ ఐస్ క్రీమ్ కావాలి. రేయ్, గా పోరికేదో కావాలంట, తెచ్చినారా? తెచ్చినాం సారు. పోయి దీన్నెక్కడ పట్టుకొచ్చిండ్రా? హ, నా ప్రాణాలు తోడేస్తుంది. అంకుల్, ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ లేదు, నా మెదడు తినవే. చిచి, అయ్యా. ఇంటికాడ అన్నం తినవా? దీన్ని తిను. ఏందా చూపు? సాంబా, ఏమైనాదిరా? ఆ పోరినికి ఇట్లా గోకినవా ఏంది? తల్లి తోడన్నా, నాకేం తెలియదన్నా. సరే గాని దాని నోరు ముందు బంద్ చేయండి రా. సరేనా? అన్నా, దీన్ని ఎత్తి పగలగొట్టి చంపేద్దామన్నా. ఓయ్,
విజయ్ విజయ్ హలో యా విశ్వనాథ్ స్పీకింగ్ యా టెల్ మీ ఎస్ ఐ విల్ బి దేర్ విత్ ఇన్ 5 minutes. ఓకే ఎస్ ఐ am coming there. You please wait there. I am coming. Yeah, within 5 minutes I will be there. Yes. Okay. Okay, bye bye. చూడండి మిస్టర్ విజయ్, డి గురించి నా దగ్గర కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. అతని విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. మీలాంటి ఆఫీసర్స్ ఎలా అంటే ఎలా సార్? అవును సార్, అతని మీద ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి. ఎస్. చూడు మిస్టర్ అమర్, అతని మీద యాక్షన్ తీసుకోవాలంటే అతని యాక్టివిటీస్ తెలియాలి. అలాగే ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ కూడా కావాలి. సార్, ఇంతకంటే ఆధారాలు ఇంకేం కావాలి? హరికిరణ్ ని షూటింగ్ స్పాట్ వచ్చి చంపుతానని బెదిరించాడు. ఆ రాస్కెల్ని అరెస్ట్ చేయడానికి ఇంకేం కావాలి? దానికి ఇంకా కొన్ని ఆధారాలు కావాలి. చూడు మిస్టర్ విజయ్, బట్ కిరణ్ ఈజ్ సెలబ్రిటీ. ఆయన చెప్పాడని డీని అరెస్ట్ చేశామంటే మీడియా కిరణ్ ని వదలదు. మేము ఏం చేయాలన్నా 1కి 2 సార్లు ఆలోచన చేసి చెయ్యాలి. సరే, మీరేం చేస్తారో నాకు తెలియదు. ఆ డీని మాత్రం వదలకూడదు. మీకు అంతగా కంప్లైంట్ అవసరం అనుకుంటే నేను కిరణ్ కామన్ గా కంప్లైంట్ ఇస్తాం. మిస్టర్ విజయ్, డీని అరెస్ట్ చేయడం క్షణాల్లో పని, కానీ వాడు 1 అవర్లో బయటకు వస్తాడు. మరేం చేద్దాం సార్? డీ కంపెనీని కంట్రోల్ చేయలేమా? సార్, హలో, యా సార్, ఐఎమ్ విశ్వనాథ్ స్పీకింగ్. యా టెల్ మీ సార్. యా ఐ గాట్ ద ఇన్ఫర్మేషన్. యా ఓకే. నో సార్, నో ఐ విల్ ప్రామిస్. యా డెఫినెట్లీ. నో వీ హ్యావ్ టు అరెస్ట్ దెమ్. ఎస్ సార్. నో అబ్సల్యూట్లీ అటాక్ ఫర్ మీ. యా దెర్ ఇస్ నో మ్యాటర్. డెఫినెట్లీ వీ అరెస్ట్ దెమ్. యా డెఫినెట్లీ సార్, నో డౌట్. ఓకే సార్. యా ఓకే, డెఫినెట్లీ. థ్యాంక్ యూ సార్. మిస్టర్ విజయ్, ఎందుకు చేయలేం? వాడేమన్నా శోభరాజా, వీరప్పనా? మీరు ఒక పని చేయండి సార్. చెప్పండి, ఏం చేయాలో చెప్పండి సార్. జయరాజ్, ఇలారా. ఓకే సార్, యూ విల్ మీట్ అగైన్. ఓకే ఓకే సార్. సార్. ఆల్ ద బెస్ట్ సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. Thank you. మేము వస్తాం. వీళ్ళు ఏం చేద్దాం విజయ్ గారు? అటు చూడండి. కానిస్టేబుల్స్, అరెస్ట్ దెమ్. Catch him! Whoa!
కాల్ చేస్తాను. యాక్టింగ్ ఆపన్నా, మర్యాదగా లొంగిపో. దాంట్లో బుల్లెట్స్ లేవన్న సంగతి మాకు తెలుసు. జయరాజ్, అరెస్ట్ చేయం. ఇజ్జత్ ఏంట్రా బాయ్? హాయ్ అమ్మా. హాయ్ సార్. ఎలా ఉన్నా? ఫైన్ సార్. హలో. మీరెలా ఉన్నారు సార్? బానే ఉన్నా. వెళ్ళమ్మా. రెండో పిక్చర్తో నీకు స్టార్ ఇమేజ్ వచ్చేసింది. నిన్ను చూస్తే నాకే అసూయగా ఉంది. ఎంత మాట అన్నావన్నయ్య? మీ ముందు నేనెంత? లేదమ్మా, రియల్లీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. అమర్ లాంటి స్టార్ స్నేహితుడు నాకున్నాడని చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నాను. అన్నయ్య, థ్యాంక్స్ అన్నయ్య. నీకు దండం పెడతాను, నన్ను మోసేయొద్దు. ఇంకాపుతారా మీ సినిమా గోలా? నేను మాత్రం కమిట్ అయిన సినిమాలన్నీ కంప్లీట్ చేసి లైఫ్ లో సెటిల్ అవ్వాలనుకుంటున్నాను. దాందే ఉంది, నీ హీరో పక్కనే ఉన్నాడుగా. నీకు మాత్రం స్టార్ హీరో లేడా ఏంటి? ఉండే లాభం, ఇంకా మీ హీరోల గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు కదా. Hey. అవునా అమర్? అవునన్నయ్య, ప్రస్తుతం నా దృష్టి అంతా కెరీర్ మీదే. దివ్య లాంటి అమ్మాయి నీకు దొరకడం నిజంగా నీ లక్. ఇంకా ఆలస్యం చేయకు, ప్రొసీడ్. ఇంకెందుకు ఆలస్యం, రెచ్చిపోండి. రెచ్చిపోమంటావా? కమాన్. రండి.